ఈ బృందగడికి వాట్సాప్లోకి రావడం మాట్లాడడం వచ్చో రాదో కనుక్కుందాం. మనకి రాదు, అలవాటు అవ్వట్లేదు. అలా మనకు రాదని చెప్తే చిన్నదనం కనుక ఆడి నుంచి టెక్నిక్గా తెలుసుకోవడానికి ట్రై చేస్తే బాగుంటుంది. ఓకే, అరే బృందా, ఎరా ఏం చెప్తున్నా? ఇంటికాడ హాయిగా హ్యాపీగా ఉన్నావా? ఒకసారి నువ్వు వాట్సాప్లోకి రారా. వాట్సాప్లోకి రా, నువ్వు ఒకసారి మాట్లాడాలి నీతో కొన్ని విషయాలు. నేను చూస్తూ డైరెక్ట్గా మాట్లాడాలి. వాట్సాప్లోకి రా ఒకసారి. నన్ను రమ్మంటావు? నాకు వచ్చినా బాబు, వాట్సాప్ నాకు వచ్చు. మరి నేను రావచ్చు కదా అంటావా? అలా కాదు, నువ్వు రా, నేను చెప్తాను. నాకు వాట్సాప్ వచ్చు, ఇన్స్టాగ్రామ్ వచ్చు, ఫేస్బుక్ వచ్చు, యూట్యూబ్ వచ్చు, ఇంకా అది వచ్చు, ఇది వచ్చు, అన్నీ వచ్చు. ఈ రోజుల్లో ఏం రాకపోతే ఇంకెందుకు రా బాబు. నువ్వు వాట్సాప్లోకి రా. నువ్వు వాట్సాప్లోకి వస్తే నేను మాట్లాడతాను నీతో. నేను వాట్సాప్లోకి వస్తే నువ్వు రావడం కదరా. నువ్వు రా, అసలు ఎలా వస్తావు వాట్సాప్లోకి చూస్తాను. వాట్సాప్లోకి రా, నువ్వు రా. ముందు వాట్సాప్లోకి రావడం నీకు వచ్చా లేదా? వాట్సాప్లో మాట్లాడడం ఇవన్నీ నీకు వచ్చా లేదా? ముందు అది చెప్పు, సిగ్గుపడకో. నువ్వు వాట్సాప్లోకి రా, నేను నీతో మాట్లాడతాను అని. నీకు వాట్సాప్ గురించి వదిలేయి, నాకు వచ్చని చెప్తున్నాను కదరా. నువ్వు వాట్సాప్ నువ్వు రా వాట్సాప్లోకి. నన్ను రమ్మంటావు వీడు? నేను రావచ్చు, నేను వచ్చి నేను నీతో మాట్లాడచ్చు వాట్సాప్లో, అదేం కాదంటలేదు. నువ్వు నిన్ను రమ్మంటున్నాను కదరా బాబు. వాట్సాప్ అంటే నీకు భయమా? నీకు వాట్సాప్ అంటే భయమా? ముందు ఆ మాట నాకు చెప్పు. వాట్సాప్లోకి రావడం అసలు నీకు వచ్చా లేదా? నీకు రాదు, అందుకనే నువ్వు రా, ముందు నువ్వు రా అంటున్నావు. నాకు వచ్చు వాట్సాప్, కానీ నువ్వు ఎలాగ వస్తావో చూద్దామని నేను అడిగితే నువ్వు రారా వాట్సాప్లోకి అంటావంటే నీకు వాట్సాప్లోకి రావడం రాదా? వాట్సాప్లోకి రారా బాబు. సరే, ఇవో మన ఇద్దరం పార్క్కి రా. అక్కడ శివాలయం పార్క్ ఉంది కదా, అక్కడికి రా. నీకు తెలియదు ఏదైనా ఉంటే నేను చెప్తా. నాకు తెలియదు ఏమన్నా నువ్వు చెప్తే కానిలే, చూసుకుందాం. వాట్సాప్ రాకపోతే వెళ్ళరా బాబు. సరే ఉంటానే, పెట్టేయి. అమ్మాయ, వీడికి రాదు వాట్సాప్, నాకు రాదు. దొందే ఏం చేస్తాం, నేర్చుకోవాలి మరి.